పేదరికం, ఆర్థిక అసమానతలు లేని ఆదర్శ సమాజ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడలోని స్మార్ట్ సిటీ సమావేశ హాలులో స్వర్ణ ఆంధ్ర 2047 విజెట్లోని భాగం జీరో పావర్టీతో P4 పాలసీ కార్యక్రమం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది ఉగాది సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన P4 కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,10,000 బంగారు కుటుంబాల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన సంస్థలు, మార్గదర్శులకు అవార్డులు అందజేశారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమం మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. మళ్ళీ ముఖ్యమంత్రి అంటారు, మళ్ళీ మొదలు పెడుతున్నారు, మళ్ళీ అధికారం కోల్పోవడం జరుగుతుంది. ఆ విధంగా జరగడంలో పేదలకు నిర్మూలన చేయలేని పరిస్థితి అయిపోయింది రాష్ట్రంలో. అదేవిధంగా మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, వచ్చిన మళ్ళీ మొదలు పెట్టారు. దానికి P4 అనే పేరు పెట్టి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ కూడా ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళ ద్వారా సాయం చేయమని పిలుపునివ్వడం జరిగింది. పిలుపునిచ్చి సంవత్సరం కాలం అయింది. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంలో వారు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఆయన ఒక చోట ఉండి ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు కాకినాడ సిటీలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మార్గదర్శులు బంగారు కుటుంబాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన స్మార్ట్ సిటీ కులాల మధ్యన అంతరాలు తగ్గించగలిగింది, కానీ పేదరికం లేదా అంతరాలు ఇంకా ఎక్కువ ఉన్నాయని గ్రహించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ P4 అనే ప్లాంట్ మొక్కని పార్టీ సంవత్సరం కాలం అయింది. ఎప్పుడైనా సరే మనం ఒక మొక్క పార్టీల వెంటనే మనకి దాని ఫ్రూట్స్ మనకు అందం, కొంత టైం పడుతుంది. ఆయన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా గ్రూపులు పెట్టినప్పుడు అందరూ కూడా డ్వాక్రా సంఘాలు పెడుతున్నారు, ఆడవాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి బ్యాంకు చుట్టూ తిప్పితే వీళ్ళు రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళి వంట ఏం చేస్తారని ఆ రోజు చాలా మంది ఆ ప్రోగ్రాన్ని, ఆ కార్యక్రమాన్ని రిసైడ్ చేశారు, విమర్శించారు. కానీ ఈరోజు ఇదే డ్వాక్రా గ్రూపులు ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాన్ని చూడటానికి వచ్చారంటే అది ఆయనకున్న దూరదృష్టి.